దయ్యం అట్ ది రేట్ ఆఫ్ 9 మైలు ధారావాహిక 5వ భాగం. రచన కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: భార్యను చెన్నైలో హాస్పిటల్లో చూపించి తిరిగి వస్తూ ఉంటాడు రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథం. దారిలో 9వ మైల్ దగ్గర దయ్యం కనపడిందని డ్రైవర్ రాజు ట్యాక్సీ ఆపుతాడు. ఆ విషయం పోలీస్ స్టేషన్లో చెప్పమని కొడుకు గోపీనాథ్ను పంపుతాడు స్వామినాథం. 9వ మైల్ దగ్గరికి స్వామినాథంతో కలిసి బయలుదేరతాడు ఎస్ఐ మోహన్. పాడుబడ్డ గుడి దగ్గర గాయపడ్డ సాధువుకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు మోహన్. అదే సమయంలో మరొక చోట ఒక అజ్ఞాత వ్యక్తి దయ్యం అట్ ది రేట్ ఆఫ్ 9వ మైలు అనే ఫైల్లో జరగబోయే భాగం చూస్తూ ఉంటాడు. వాగు దగ్గర ఆపిన జీపులో దయ్యం ఉందని, దాన్ని పట్టుకుంటానని మురళి అనే యువకుడు వెళ్తాడు. ఇక దయ్యం అట్ ది రేట్ ఆఫ్ 9వ మైలు ధారావాహిక 5వ భాగం వినండి. జీపు వేగంగా వాగులో నీళ్లవైపు వస్తోంది. డ్రైవింగ్ సీట్లో ఎవరూ లేరు. పక్కన మురళి అనే యువకుడు అక్కడ అదృశ్యంగా ఉన్న వ్యక్తితో పెనుగులాడుతున్నాడు. మురళి, అక్కడెవరూ లేరు, అది నీ భ్రమ, డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి బ్రేక్ వేయి, గట్టిగా అరిచాడు మోహన్. ఎవరినో నెట్టేసినట్లుగా మురళి డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి బ్రేక్ వేసి జీపును ఆపాడు. ఈలోగా మోహన్ బృందం జీప్ను చేరుకున్నారు. అందరూ కలిసి జీప్ను తిరిగి ఒడ్డుకు చేర్చారు. హ్యాండ్ బ్రేక్ను ఎవరో కదిలించారు. వాగువైపు డౌన్ కావడంతో జీప్ జారిపోయింది అన్నాడు జీప్ డ్రైవర్. ఇది ఖచ్చితంగా దయ్యం పనే అన్నాడు రంగయ్య. అదేం కాదు, ఇందాక జీప్ను స్టార్ట్ చేసి తీసుకుని వెళ్ళాలని ఎవరో ట్రై చేశారు, కానీ వీలు పడక వదిలేశారు. బహుశా ఆ వ్యక్తికి అంతగా డ్రైవింగ్ రాకపోయి ఉండవచ్చు. మురళి ఆ ఆకారాన్ని ఇందాక చూసి ఉండడంతో ఇప్పుడు కూడా ఆ ఆకారం డ్రైవింగ్ సీట్లో ఉన్నట్లు భ్రమపడి ఉంటారు అన్నాడు మోహన్. మీ పోలీసులు ఇలాగే అంటూ ఉంటారు, పోయే ప్రాణాలు పోతూ ఉంటాయి, మీదేం పోయింది, ఏదో ఒకటి రాసి కేసు క్లోజ్ చేస్తూ ఉంటారు అన్నాడు మురళి కోపంగా. మురళి, మోహన్ మంచివాడు. దయ్యం కనపడిందని ఉదయం నేను మా అబ్బాయి చేత కబురు పంపితే వెంటనే విచారణ ప్రారంభించాడు. ఒత్తిడి లేకపోయినా ఈరోజు ఈ తుఫాన్లో వానలో వాగుదాటి వచ్చాడు అన్నాడు స్వామినాథం. తర్వాత మోహన్ వంక తిరిగి, గతంలో 10 ఏళ్ల కిందట దయ్యం వచ్చినప్పుడు చనిపోయిన వాళ్లలో మురళి వాళ్ళ నాన్న ఉన్నాడు. అప్పట్లో సరిగ్గా విచారించకుండానే కేసు క్లోజ్ చేశారు. ఆ కోపంలో అలా మాట్లాడాడు అన్నాడు. మురళి మోహన్కు విష్ చేసి, నమస్తే సార్, నా పేరు మురళీ దయాళు, నెల్లూరులో లా చదువుతున్నాను. నేను దయ్యాలను నమ్మను. అందుకే ఇందాక అమ్మతో వాగు దాటేటప్పుడు ఆ జీపులో ఉన్న ఆకారాన్ని ఫోటో తీశాను. దయ్యమైతే ఫోటో పడదు కదా, కానీ ఆ ఆకారం ఫోటోలో పడింది. అమ్మకు చూపించాను. ఇప్పుడు కూడా జీపును నీళ్లలోకి నెట్టాలని చూసింది ఆ ఆకారం. నేను దాన్ని తోసేసి జీపును ఆపాను అని చెప్పాడు. ఒక్కసారి నువ్వు తీసిన ఆ జీప్ ఫోటో చూపిస్తావా అడిగాడు ఎస్ఐ మోహన్. తన జేబు తడిమి చూశాడు మురళి. మొబైల్ కనపడలేదు. ఇందాక ఆ దయ్యంతో పెనుగులాట్లో జీప్లో పడిపోయిందేమో అంటూ జీపంతా వెతికాడు. మొబైల్ కనపడలేదు. అయ్యో, ఫోన్ పోయినందుకు బాధలేదు, కానీ దయ్యం పేరుతో మనిషి తిరుగుతున్నాడు అనడానికి ఉన్న ఆధారం పోయిందని బాధగా ఉంది అన్నాడు మురళి. మనిషి అయితే ఎంతకాలం తప్పించుకోగలడు? పైగా మన మోహన్ పట్టుపట్టాడు కదా, ఇక అంతు చూసేదాకా నిద్రపోడు అన్నాడు స్వామినాథం. ఇప్పటికే చీకటి పడింది, ఇప్పుడు వాగు దాటడం మంచిది కాదు. జీప్లో టౌన్కు రండి, స్టేషన్కు ఎదురుగా ఉన్న లాడ్జిలో రూములు అరేంజ్ చేస్తాను అన్నాడు మోహన్. మా ఇంట్లో కూడా కొందరు ఉండవచ్చు రంగయ్య, నువ్వు మా ఇంటికేరా అన్నాడు స్వామినాథం. మురళి తన స్నేహితుడు శేఖర్కు కాల్ చేశాడు. అమ్మను ఇంటి దగ్గర దించేసావా? చాలా సంతోషం. మేము జీప్లో టౌన్కు వెళ్తున్నాం. రాత్రికి అక్కడే ఉండి తెల్లారాక వస్తాం. అమ్మకు ఈ మాట చెప్పు అన్నాడు. దయ్యం సంగత ఏమైందంటావా? అది పారిపోయింది ఫోన్లో స్నేహితుడికి చెప్పాడు మురళి. రేపు టీవీ వార్తల్లో దయ్యం గురించి వస్తుందని చెప్పు అన్నాడు స్వామినాథం. ఫోన్ పెట్టేసి, టీవీలో వస్తుందా ఆశ్చర్యంగా అడిగాడు మురళి. అవును, మా మేనల్లుడు టీవీకి రిపోర్టర్ కదా, నేను ఎస్ఐ గారితో 9వ మైలు వచ్చినట్లు తెలుసుకున్నాడు. ఇప్పుడే మా అబ్బాయి ఫోన్ చేసి మీకోసం టీవీ వాళ్ళు వెయిటింగ్ అన్నాడు. ముందు మమ్మల్ని క్షేమంగా తిరిగి రాని
అన్నాను నేను, చెప్పాడు స్వామినాథం. ఆలోచనలో పడ్డాడు మోహన్. మీడియా దృష్టికి ఈ విషయం వెళ్తోందన్నమాట. ఒక రకంగా మంచిదే, విషయం మరుగున పడకుండా ఉంటుంది. కానీ అనవసరమైన వ్యాఖ్యానాలు, పోలీసులపైన విసుర్లు మొదలవుతాయి. జీపులో కూర్చున్నాక ఆ మాటే అన్నాడు స్వామినాథంతో. మంచిగా రాస్తే జనాలు చదవరు, చూడరు. అయినా రిపోర్టర్ మావాడే కదా, నీ సిన్సియారిటీని, ధైర్యాన్ని మెచ్చుకుంటూ రాయమంటానులే, ఉన్నమాట కదా అన్నాడు స్వామినాథం. జీపు 9వ మైల్ దగ్గరికి వచ్చింది. అదిగో ఆ చెట్టుకు కాస్త ముందే డ్రైవర్ రాజు దయ్యం కనపడినట్టు కారును ఆపింది, చెప్పాడు స్వామినాథం ముందు వైపుకు చేయి చూపిస్తూ. జీప్ హఠాత్తుగా ఆగింది. ఏమైంది, ఏమైనా కనిపించిందా? ఆతృతగా అడిగాడు రంగయ్య. ఆ చెట్టు వెనక ఏదో తెల్లగా కనిపించింది. మనం ముందుకు వెళ్ళి ఉంటే సరిగ్గా ఆ ప్లేస్లో రోడ్డుకు అడ్డంగా వచ్చేది అన్నాడు డ్రైవర్. అటువైపు నిశ్చితంగా చూశాడు మోహన్. జీప్ హెడ్లైట్ల వెలుగులో ఆ చింత చెట్టు కొమ్మలు గాలికి ఊగుతూ భయం కలిగించేట్లుగా ఉంది. అది చాలా పెద్ద చెట్టు. దాని వెనక 4-5 దక్కున్నా ఇటు నుండి వచ్చేవాళ్లకు కనపడరు. రిస్క్ వద్దు మోహన్, వెనక్కి తిప్పుకొని కండ్రికి దగ్గరికి వెళ్దాం. అక్కడ వెయిట్ చేసి ఇటువైపు ఏదైనా బస్సు వస్తూ ఉంటే దాంతో కూడా వెళ్దాం అన్నాడు స్వామినాథం. తగ్గేది లేదు, ఎంతసేపని ఊగులాడుతూ ఉంటాం, ముందుకే వెళ్దాం. ఇందరం ఉన్నాం కదా, కూడా పోలీసులున్నారు. అసలు పోలీస్ జీపును చూసి వాళ్ళు పొలాల్లోకి పారిపోయి ఉంటారు అన్నాడు మురళి. ముందుకే వెళ్ళమన్నాడు మోహన్. సరిగ్గా చింత చెట్టును సమీపించాక పెద్ద కొమ్మ ఒకటి విరిగి జీప్ ముందు పడింది. సడన్ బ్రేక్తో జీపును ఆపాడు డ్రైవర్. దూరంగా పొలాల్లో ఉన్న ఒక తెల్లటి ఆకారం జీపు వైపు వేగంగా రాసాగింది. సరిగ్గా 6 నెలలకు ముందు. అది తమిళనాడు బార్డర్లోని ఒక ఇంజనీరింగ్ కాలేజీ. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ గౌతమ్ తన ఫ్రెండ్స్తో ఒక ప్రపోజల్ చేశాడు. కొద్ది రోజుల్లో మనమంతా విడిపోతున్నాం, అందరం కలిసి ఏదైనా టూర్ ప్లాన్ చేద్దాం అన్నాడు. అందరం అంటే అడిగాడు శివ. మన ఫ్రెండ్స్ 5-6 వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో కలిసి వెళ్దాం అన్నాడు గౌతమ్. వాస్తవానికి అతను రితిక అనే అమ్మాయిని చాలా రోజుల నుంచి లవ్ చేస్తున్నాడు. ప్రపోజ్ చేయడానికి తగిన సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు. సరేరా, మన ఫ్రెండ్స్ అందరికీ చెబుతాను, ఒక టెంపో అరేంజ్ చేసుకుందాం. ముందు నీ ఫ్రెండ్ అదే రితికాను ఒప్పించు, ఎప్పుడూ మూడిగా ఉంటుంది అన్నాడు శివ. ఒప్పిస్తాను, అంతేకాదు టూర్ ముగిసేలోగా ప్రపోజ్ చేస్తాను అన్నాడు గౌతమ్. మరుసటి రోజు క్లాస్ నుండి బయటకు వస్తున్న రితికను ఆపాడు గౌతమ్. రితిక, మన ఫ్రెండ్స్ ఒక చిన్న టూర్ వెళ్లాలని ప్రపోజ్ చేశారు, నువ్వు కూడా తప్పకుండా రావాలి అన్నాడు తనతో కూడా నడుస్తూ. అది నీ ప్లాన్ అని అంటున్నారు అంది రితిక అతని వంక చూసి నవ్వుతూ. అలానే అనుకో, కాదనవుగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. ఎక్కడికి వెళ్దాం అడిగింది రితిక. ఇంకా డిసైడ్ చేయలేదు, నువ్వేదైనా సజెస్ట్ చేస్తావా అడిగాడు గౌతమ్. మా ఊరికి దగ్గరలో శివయ్య కోన అని ఒక వాటర్ ఫాల్స్ చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. సారీ, ఇన్నేళ్ల పరిచయంలో నిన్ను అడగనే లేదు. మీ ఊరు పేరేమిటి? వేటపాళెం. ఎక్కడది? 9వ మైల్ దగ్గర చెప్పింది రితిక. ఆ 9వ మైల్ ఎక్కడా? మా ఊరికి దగ్గర చెప్పి కిలకిలా నవ్వింది రితిక. ఇక్కడి నుంచి జలపాతం 50 కిలోమీటర్లు, అక్కడి నుండి ఓ 5 కిలోమీటర్లలో మా ఊరు చెప్పింది రితిక. మీ ఊరి స్పెషాలిటీ ఏమిటో అడిగాడు గౌతమ్. ఏముందబ్బా, పెదవిపైన చూపుడు వేలుతో తడుతూ ఆలోచించసాగింది రితిక. మీ ఊరి అమ్మాయిలు చాలా చాలా అందంగా ఉంటారు, ఆ విషయం తెలుసు, ఇంకేదైనా చెప్పు అన్నాడు గౌతమ్ ఆమె కళ్ళల్లోకి కొంటెగా చూస్తూ. మా ఊరి అబ్బాయిలు కూడా అందంగా ఉంటారు, అందుకే మా ఊరి అమ్మాయిలు బయట వాళ్లకు పడరు అంది రితిక నవ్వుతూ. మీ ఊరి స్పెషాలిటీ నా కొంప ముంచేట్లుగా ఉంది అన్నాడు గౌతమ్. ఆ మాట విన్నట్టు మా ఊరికి ఇంకో స్పెషాలిటీ ఉంది అంది రితిక. ఏమిటో అది? ఓ 10 ఏళ్ల కిందట దయ్యాలు మా ఊర్లో కొందరిని చంపేశాయట. అప్పట్లో పేపర్లలో, టీవీలో ఆ వార్తలే రోజు వచ్చేవట చెప్పింది రితిక. అయితే మన బ్యాచ్కి మూడిందన్నమాట. అందరికీ మీ ఊర్లో డిన్నర్ అరేంజ్ చెయ్యి, దయ్యాలకు మనమే డిన్నర్ అన్నాడు గౌతమ్ నవ్వుతూ. ఇంకా ఉంది దయ్యం @ 9వ మైలు ధారావాహిక 6వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.